మాజీ మంత్రి మాజీ సీఎం కేసీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. 2011 తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పై నమోదైన రైలు రోకో కేసులో స్టే విధించింది హైకోర్టు. అంతేకాదు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. నేడు 2011 రైలు రోకో కేసులో కేసీఆర్ పై విచారణకు హైకోర్టు స్టే విధించింది. అంతేకాదు ఈ విచారణ వచ్చే నెల 18కి వాయిదా వేసింది కోర్టు. తాను రైలు రోకోలో పాల్గొనలేదన్న కేసీఆర్ తనపై అక్రమ కేసు పెట్టారంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ తరుణంలోనే ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, అమూల్య తన మీద అక్రమ కేసు నమోదు చేశారని చెప్పని కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనికి సంబంధించి 2011లో రైలు రోకో జరిగితే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఈయన ఇంటెన్షన్ తోటే కావాలని చెప్పేసి రైలు ఆపారని చెప్పేసి కూడా ఆయన మీద కేసు నమోదు చేయడం జరుగుతా ఉంది. అయితే ఈ రైలు రోకోకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి ఆయన హైకోర్టును ఆశించింది. ఆయా హైకోర్టులో తన పిటిషన్ వేసిన నేపథ్యంలో దీని మీద విచారణ చేసిన హైకోర్టు దీన్ని అంటే ఏమైతే వాళ్ళు విచారణ కొనసాగిస్తున్నారో రైలు రోకో సంబంధించిన వ్యవహారంలో నమోదైన కేసుపై ప్రస్తుతం ఆ కేసు మీద స్టే విధించింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ కు ఊరట లభిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మాత్రం ఎవరైతే కేసు పెట్టారో కేసు పెట్టిన వ్యక్తుల మీద తర్వాత రైల్వే శాఖకు సంబంధించిన వాళ్ళకు నోటీసులు జారీ చేసి విచారణను వచ్చే 18 తారీఖు వాయిదా వేయడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే తన మీద కావాలి పెట్టి అక్రమ కేసు తను లేకపోయినా తనను కావాలి ఇన్వాల్వ్ చేశారు ఈ కేసులో అని చెప్పని కేసీఆర్ వేసిన పిటిషన్ మీద హైకోర్టు స్పందించింది. ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ కు ఒక రిలాక్స్ అని చెప్పుకోవచ్చు. అమూల్య, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.